గుడ్ ఈవినింగ్ టాలండి. నేను దాదాపు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల తప్పకుండా ప్రతి ప్రశ్నను కాన్సెప్ట్ బేస్డ్‌గా చదవండి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మొత్తం తెలుస్తుందా లేదని చెప్పేసి మనకు మల్టిపుల్ చాయిస్‌లలో తర్వాత మ్యాచింగ్ ఏరియాస్‌లలో ఈ విధంగా డిఫరెంట్‌గా అడిగి మనకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎగ్జామినర్ విన్ అవుతున్నాడు. సో, మనం యాస్పిరెంట్స్‌ము మార్క్ లూజ్ అయిపోయి జాబ్స్‌కు దూరం కావడం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ ప్రయాణంలో కాన్సెప్ట్ బేస్డ్‌గా ఒక 10 విషయాలుంటే అందులోపల ఒక 4, 5 విషయాలు కంపల్సరీ నాలెడ్జ్ బేస్డ్‌గానే ఉంటాయండి. అలాంటి విషయాలను అక్కడ ఉన్న అక్షరాలు లేదా పదాలు లేదా రిథమిక్‌గా, రైమిక్‌గా ఉన్నటువంటి వర్డ్స్ తోటి ఎలాగైనా టైప్ చేసేసి సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. మిగతా వాటి కొరకు కొంచెం అన్వేషణ చేసి ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారని ఆశిస్తూ లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక నిమిషం కేటాయించండి. ఒక 20 విషయాలు సింపుల్‌గా నేర్చుకుంటారు. ఈ విధంగా మనం ఒక్కసారి ఇలాగే ఒక 2 నిమిషాల వీడియోని చూసి 20 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మనకు జూలై 3, 1946 తర్వాత జూలై 3, 2017, జూలై 3, 2015 ఈ జూలై 3కి సంబంధించిన ఈ 3 ఒక దగ్గర రాసుకోండి. జూలై 3, 1946లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేశారు. సో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై కొన్ని రోజుల పాటు నిషేధం విధిస్తాడు నిజాం. సో, దానిపై నిషేధం ఎత్తివేస్తాడు. 3 జూలై 1946. 3 జూలై 2017 కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్. కేసీఆర్ గారు శిశు మరణాలను తగ్గించడానికి తర్వాత మాతృ మరణాలు తగ్గించడానికి కేసీఆర్ కిట్ అనేటువంటిది మనం హాస్పిటల్స్ లోపల వైద్య రంగం లోపల ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. అది జూలై 3, 2017. జూలై 3, 2015లో హరితహారం ప్రారంభించారు. సో, ఇది హరితహారం సంపెంగ మొక్క నాటి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సంపెంగ ముట్టని 230 కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి హరితహారం యొక్క స్కీమ్ స్టార్ట్ చేసింది జూలై 3, 2015. ఇదేమో 1946 జూలై 3 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేత. జూలై 3, 2017 కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ ప్లేట్ల బుర్జు హాస్పిటల్ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ ఇనాగ్రేషన్. జూలై 3, 2015లో హరితహారం ప్రోగ్రాం ప్రారంభమైంది. 1578, 1857. 1578లో పురాణాపూల్ మూసీ నది పైన వంతెన నిర్మించారు. పురాణాపూల్. 1857 నయాపూల్. 1578 పురాణాపూల్, 1857 నయాపూల్. 578, 857 కొంచెం జంబ్లింగ్ చేస్తే ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. ఇది పురాణాపూల్, ఇది నయాపూల్. కాకతీయుల కాలంలో భూమి శిస్తును ధాన్యం రూపంలో చెల్లిస్తేనేమో పుట్టి కొంచెం అంటారు, ధన రూపంలో చెల్లిస్తే పుట్టి మాడలు అంటారు. ధాన్యంను పుట్టి కొంచెం, ధన రూపంలో చెల్లిస్తే పుట్టి మాడలు. అక్కడ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మనకు వేములవాడ చాళుక్యుల కాలం లోపల కొల్లిపరి శాసనం వేయించింది ఎవరు? కొల్లిపరి శాసనం ఇక్కడనే ఉంటుందండి. ARI అరికేసరి. ARI ఈ ఐని రోమన్ కూడా అనుకోండి. సో, 1 మొదటి అరికేసరి వేయించాడు. ఏ శాసనం అంటే కొల్లిపరి శాసనం. కొల్లిపర శాసనం. పరి అనుకోండి. ఇది ఐ ఫర్ రోమన్ కూడా ఒకటి అనుకోండి. ARI అరికేసరి మొదటి కేసరి వేయించినటువంటి వేములవాడ చాళుక్యుల కాలంలో వేయించిన శాసనం పేరుందండి కొల్లిపరి శాసనం. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. సోలదగండ 42 యుద్ధాలు చేసినటువంటి సోలదగండని వేములవాడ చాళుక్యులలో ఆ బిరుదు ఎవరికి కలదు అని అడుగుతాడు. సోలదగండ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. జస్ట్ ఇక్కడ బా అనే పదం యాడ్ చేయండి. బద్దెగుడు ఇక్కడనే సేమ్ అదే అక్షరాలలోనే ఆన్సర్ ఉంటుంది. బద్దెగుడు ఇట్లా ఫస్ట్ అని పెట్టండి. మొదటి బద్దెగుడును 42 యుద్ధాలు చేస్తారని ఏం బిరుదు ఇచ్చారండి? సోలదగండ. జస్ట్ బా అనే పదం యాడ్ చేయండి. బద్దెగుడు. ముస్లిం మహిళా పట్టభద్రురాలిగా ఎవరు మన నిజాం పీరియడ్లో ఎవరంటే బిల్గ్రామి. ఇది కూడా ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. బిల్గ్రామి పట్టభద్రురాలిగా బిల్గ్రామి ఆన్సర్ అక్కడనే. జస్ట్ ఈ బి అనే పదం యాడ్ చేయండి. బిల్గ్రామిని ముస్లిం మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు గుర్తిస్తారు. నెక్స్ట్ 1901 to 1912, 1926 to 1937 11 ఇయర్స్ ఎవరు చేశారు? మనకు కిషన్ ప్రసాద్. షాద్ నగర్ ఉంది కదండి. ఇప్పుడు షాద్ నగర్ ఉంది కదా మహబూబ్నగర్లో. షాద్ నగర్ కిషన్ ప్రసాద్ గారి పేరు మీదుగా. సో, కిషన్ ప్రసాద్ గారు మనకు నిజాం ప్రభుత్వం లోపల ఇక్కడ ఒక 11 సంవత్సరాలు, ఇక్కడ ఒక 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1901 to 1912, 1926 to 37 11 ఇయర్స్. ఇక్కడ 11 ఇయర్స్. ఎవరండి? కిషన్ ప్రసాద్. 352 ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్ లోపల జాతీయ అత్యవసర పరిస్థితి. 335 sub 2 ఇదేంటిదంటే UNO పైన
మనకు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు యుఎన్ఓలో భారతదేశ ప్రభుత్వం పైన ఫిర్యాదు ఇచ్చారు. ఇదేంటిదండి 35(2) సెక్షన్ 35(2) యుఎన్ఓ సెక్షన్ ప్రకారం సో ఏది భారత ప్రభుత్వం మా పైన సో హైదరాబాద్పై దాడి చేస్తుందని చెప్పేసి హైదరాబాద్ను విలీనం కావాలని ఒత్తిడి చేస్తుందని చెప్పేసి యుఎన్ఓకు ఫిర్యాదు ఇచ్చినటువంటి సెక్షన్ ఏది 35(2). ఇదేంటి 352 సో జాతీయ అత్యవసర పరిస్థితి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రచురించినటువంటి గోల్కొండ కవుల సంచికలో ఎంతమంది కవులు ఉన్నారు? 354. ఇట్లా సింపుల్ 3 కలిపి చదువుకోండి. 352, 35(2) సెక్షన్ యుఎన్ఓలో ఫిర్యాదు భారతదేశంపై. సో 354 గోల్కొండ కవుల సంచికలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి గోల్కొండ సంచికలో కవుల సంఖ్య ఎంతమంది కవుల గురించి వివరించారు? 354. నెక్స్ట్ కుర్క్యాల శాసనం మొట్టమొదటి తెలుగు పద్య శాసనం. సో తెలంగాణలో తెలుగు పద్య శాసనం అనుకోండి. కుర్క్యాల శాసనం ఎక్కడ లభించిందని కరీంనగర్లో. ఇది జినవల్లభుడు వేయించాడు. పంప కవిత తమ్ముడైనటువంటి జినవల్లభుడు వేయించాడు. కుర్క్యాల శాసనం కరీంనగర్ మొట్టమొదటి తెలుగు పద్య శాసనం. ఎన్జెడ్బి కరీంనగర్. ఈ నిజామాబాద్ కరీంనగర్ పైన 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. నిజామాబాద్ కరీంనగర్ రెండు కలిసి మనకు వేములవాడ చాళుక్యుల కాలంలో దీన్ని సపాదలక్ష ప్రాంతం అని అంటారు. ఏం ప్రాంతం అంటారండి? సపాదలక్ష ప్రాంతం అని పిలుస్తారు. దేని నిజామాబాద్ కరీంనగర్. అదేవిధంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ 2 జడ్పీ చైర్మన్ పదవులు గెలుచుకుంది. ఒకటి నిజామాబాద్, రెండోది కరీంనగర్. ఇక్కడ సంతోష్ రెడ్డి గారు, ఇక్కడ కెవి రాజేశ్వరరావు గారు 2001 సో స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనకు 2 స్థానాలు గెలుచుకుంది టీఆర్ఎస్. ఏదైతే నిజామాబాద్, కరీంనగర్. ఇక్కడ సంతోష్ రెడ్డి గారు, ఇక్కడ కెవి రాజేశ్వరరావు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కేటాయించండి. అక్కడ ఉన్న పదాలను కానీ కొంచెం ఇంకొకటి మిస్ అయ్యామండి. పుల్లరి, ఇల్లరి. సో కాకతీయుల కాలంలో పశువుల మేతపై వేసే పన్ను పుల్లరి పన్ను, ఇంటి పన్ను, ఇల్లరి పన్ను. పశువుల మేతపై పుల్లరి పన్ను, ఇంటిపై వేసే పన్ను ఇల్లరి పన్ను ట్యాక్స్. సో పుల్లరి, ఇల్లరి ఈ 2 కలిపి చదువుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కేటాయించి సింపుల్గా అన్ని విషయాలను చదువుకుంటారని ఆశిస్తూ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.